ప్రస్తుతం మనం కాజీపేట రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ మొత్తం అంతా రామ భక్తులతోని కాజీపేట రైల్వే స్టేషన్ కలకలాడిపోతూ ఉన్నది. ఇక్కడ దింపడానికి వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరు కూడా రామ భక్తులతో మొత్తం స్టేషన్ అంతా కలకలాడిపోతూ ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇక్కడ కాజీపేట స్టేషన్లో మన చెక్-ఇన్ ఎట్లా ఉన్నదంటే, ఒక ఎయిర్పోర్ట్ ఎట్లా అయితే చెకింగ్ ఉంటుందో ఆ లెవెల్లో చెకింగ్ కానీ, పోలీస్ బందోబస్తు కానీ ప్రతి ఒక్కరిని చెక్ చేస్తూ ఉన్నాము. ఎట్లా అంటే చాలా టైట్ సెక్యూరిటీ ఉన్నది. మనం రైల్లో ప్రయాణించినప్పుడు టికెట్ ఏ విధంగా అయితే తీసుకుంటామో, మనకు ఒక టికెట్ అనేది ట్యాగ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది మనకు కాజీపేట టు సలార్పూర్ టు కాజీపేట వరకు ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఆస్థా స్పెషల్ S9 బోగిలో మేము ప్రయాణిస్తున్నాము. అయితే ఈ టికెట్ అనేది ఇక్కడ నుండి అక్కడ వరకు పొయ్యి వచ్చేదాకా మనకు భద్రంగా ఉండాలండి. ఇప్పుడే మన ట్రైన్ అనేది ఇప్పుడే బయలుదేరిందండి. మనకు రామ మందిరం అయోధ్యకు వెళ్ళడానికి మనము వెళ్తున్నాము. మనల్ని సాగరంపడానికి మన పద్మ మేడం గారు అండ్ గంటా రవికుమార్ గారు, ఇలా బీజేపీ కార్యకర్తలు అండ్ రామ భక్తులు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అనే నినాదాలతో వెళ్తున్న భక్తులకు మరింత ఉత్సాహంతో పంపిస్తూ ఉన్నారు. ఇది ఒక కాజీపేట స్టేషన్ కొద్ది నిమిషాల కొద్ది గంటల లోపల మొత్తం రామమయం అయిపోయిందండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. జై శ్రీరామ్. మళ్ళీ కాజీపేట స్టేషన్ మళ్ళీ కలుద్దాం రిటర్న్లో. ఇక మనం ట్రైన్లోకి వెళ్ళిపోతున్నామండి. ఆత్మారామానందరమణ అచ్యుత కేశవ హరినారాయణ. ఇప్పుడే బలార్షాలో ట్రైన్ ఆగింది. ఆగగానే మనము బలార్షాలో కొద్దిసేపు ఆగుతుందట. ఇప్పుడు ఇక ఫోటోలు తీయడం స్టార్ట్ చేసినాము. ఇక డిన్నర్ టైం అయింది. ఇక మనకు వచ్చింది ఫుడ్. మన శ్రీకాంత్ అన్న ఆల్రెడీ చూస్తూ ఉన్నాడు టేస్ట్ ఎట్లున్నది. అక్కడ ఏమేముందో చూద్దాము. 2 కర్రీస్, ఒక పెరుగు, చపాతీ, స్వీట్ అన్నీ ఇచ్చారండి. ఫుడ్ మాత్రం నిజంగా క్వాలిటీగా ఉంది. అసలు చాలా అంటే చాలా క్వాలిటీ ఉంది ఫుడ్. మళ్ళీ మనకు మార్నింగ్ టిఫిన్కి ఒక బ్రెడ్, కేచప్ అండ్ ఆలూ టిక్కా అండ్ మనకు బటర్ కూడా ఇచ్చారండి. ఇది కూడా ఫుడ్ చాలా క్వాలిటీగా ఉంది. ప్రస్తుతం భోపాల్ జంక్షన్లో ట్రైన్ ఆగిందండి. ట్రైన్ ఆగానే కట్లెట్ అవ్వబడింది, తినేసాము. చాలా బాగుంది కట్లెట్ కూడా. భోపాల్ జంక్షన్ అంతా కూడా జై శ్రీరామ్ అనేసి రామ భక్తులందరి నినాదాలతో నిండిపోయిందండి. చూడండి ఆ సన్నివేశాలు. ఇప్పుడే లంచ్ బాక్సులు వచ్చేసాయి. మధ్యాహ్నం అయింది. ఈ లంచ్ బాక్స్లో ఏముందో చూద్దాం రండి. మళ్ళీ చపాతీ, 2 కర్రీస్ అండ్ పెరుగు అండ్ స్వీట్. మళ్ళీ సేమ్ ప్యాక్, కాకపోతే స్వీట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఫుడ్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉన్నది. ఎంత చేంజ్ అయినా కూడా ఫుడ్ మాత్రం చాలా బాగుందండి. అసలు ఎలాంటి డోకా లేదు ఫుడ్కి. కొద్దిసేపట్లోనే మళ్ళీ బీనా జంక్షన్ వచ్చింది. అవి అండ్ కళ్యాణ్ అన్నతో ఫోటో దిగడం జరిగింది. ఝాన్సీ స్టేషన్ ముందు స్టేషన్లో కొద్దిసేపు ట్రైన్ ఆగడం జరిగింది. ట్రైన్ ఆగానే మన వీరనారి ఝాన్సీ లక్ష్మీ అందరూ కూడా, అంటే మన సేవికా సమితి అక్క వాళ్ళందరూ కూడా రామనామ జపంతో ఆ స్టేషన్ అంతా మారుమోగిపోయేస్తారు. ఇదంతా చూడండి ఒకసారి. ఝాన్సీ RPF పోలీస్ వారితో రామన్న, శ్రీకాంత్ అన్న మరియు నేను ఫోటో దిగమంటే చూడండి. నైట్ ఫుడ్ వచ్చిందండి. సేమ్ మళ్ళీ మంచిగా ప్యాక్ వచ్చేసింది. తినేసాం, తొందరగా తినేసి పడుకున్నాం. అదిగోండి వచ్చేసింది సలార్పూర్ స్టేషన్. మనకు అయోధ్యకు వెళ్ళడానికి ఇదే మనకు స్టేషన్. రాగానే పూల వర్షం కురిపిస్తున్నారు రామభక్తుల మీద. ఇది చూడంగానే ప్రతి ఒక్కరికి ఒళ్ళు పురుగరించిపోయిందండి. ఇదంతా మా భోగిల వాళ్ళు, శ్రీకాంత్ అన్న, రామన్న, ఆంటీ వాళ్ళు అందరూ. ఇక మనకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. చూడండి ఎలా విసురుతున్నారో పూలు ప్రతి ఒక్కరి రామభక్తుల పైన.
స్టేషన్ బయటికి రాగానే టెంట్ సిటీకి వెళ్ళడానికి ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేశారండి. ఈ బస్సులు వచ్చేసి మనకు డైరెక్ట్ టెంట్ సిటీకి తీసుకెళ్తాయి. ఇగో రామ్నగర్ అయోధ్య వెల్కమ్స్ యూ. చూసారు కదండి, ఇట్లా మనకు బస్సులో ప్రతి ఒక్క బస్సులో సీసీ కెమెరాస్, తర్వాత ప్రతి ఒక్క బస్సులో మంచి ఫెసిలిటీ చేశారు యోగి ప్రభుత్వం. ధన్యవాదాలండి. ఇప్పుడు చూడండి, మొత్తం అంతా కూడా మన ట్రైన్లో వచ్చిన భక్తులందరూ ఇందులో కూర్చున్నారు. రామన్న, శ్రీకాంత్ అన్న, ఆంటీ వాళ్ళు అందరూ ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడే టెంట్ సిటీకి చేరుకోవడం పూర్తయిపోయిందండి. ప్రతి ఒక్కరు కళ్ళలో ఆనందం చూడండి. అసలు మేము నిజమేనా, ఇది నిజమే ఇక్కడ వచ్చామా అన్నట్టు చూడండి. టెంట్ సిటీలో ప్రతి ఒక్క లాంగ్వేజ్ వారికి స్వాగతం పలుకుతున్నారు. ఇది మన తెలుగు వాయిస్. ఎట్లుండా చలి పెడతా మస్తు చలి పెడతాను ఇక్కడ. మళ్ళీ తొందరగా స్నానం చేసేసి బట్టలు వేసుకున్నామండి రామ్లల్లాని దర్శించుకోవడానికి. చాలా ఆతృతతో ఉన్నాము రామ్లల్లా దర్శించుకోవడానికి, చాలా ఉత్సాహంగా కూడా ఉన్నాము. ఈ రామ్లల్లాని ఎప్పుడెప్పుడు దర్శించుకోవాలని ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం. ప్రతి ఒక్కరూ నేను నిజంగా అయోధ్యకు వచ్చారనే ఒక సంతోషం ఉందండి. ఇప్పుడే మళ్ళీ బస్ ఎక్కాము. ఇక్కడ రామ్లల్లాని దర్శించుకోవడానికి టెంట్ సిటీ నుంచి బస్సెస్ అన్నీ కూడా ఫ్రీ అండి. ఎక్కడికి పోయినా బస్సెస్ మాత్రం పూర్తిగా ఫ్రీ. ఇదిగోండి, ఇదే అయోధ్య ఎంట్రన్స్ రామ్లల్లా టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ ఇదేనండి. చూసారు కదా, ఈ ఏరియాని సూర్యకొండ అని పిలుస్తారు. ఇప్పుడు దీనికి కొద్ది దగ్గరలోనే మనకు సరియు నది ఉంటుంది. ఈ సరియు నది అనేది మనకు నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ మోదీ గారితో శ్రీకాంత్ అన్న అండ్ నేను ఈ పుణ్య నది అయినటువంటి సరియు నది ఇదే అండి. ఈ నదిలో స్నానం ఆచరించి రామ్లల్లాని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరు వెళ్తారండి. ఇదే మన సరియు నది. చాలా అద్భుతంగా నిర్మించారండి యోగి గారు. చాలా ధన్యవాదాలండి. చాలా అంటే చాలా బాగుంది. మొదట మనం హనుమాన్కి గరికి వెళ్తున్నాము ఆటోలో. సచ్చిదానంద సత్యనారాయణ, సచ్చిదానంద సత్యనారాయణ, ఆత్మారామానందరమణ. ఇదే అండి హనుమాన్కి గడి. చూసారు కదా, ఈ హనుమాన్కి గడిలో ఎంతమంది పబ్లిక్ ఉన్నారో పొద్దున్నే. అసలు ఇదే పబ్లిక్ అనుకుంటే ఇక కొద్దిసేపు ఆగండి ఎంతమంది వస్తారో. నా వెనకాల చూస్తున్నారు కదా, ఆ వెనకాల ఉన్న మొత్తం పబ్లికే. మొత్తం చిన్నగా చీమలా పడుతున్నారు చూసారా. వెనకాల మొత్తం పబ్లికే. చాలా పబ్లిక్ వచ్చేసారు పొద్దున్నే. అచ్యుత కేశవ నారాయణ, భవభయహరణ వందిత చరణ, భవభయహరణ వందిత చరణ, రఘుకుల. ఇదిగోండి, ఇదే రామ్లల్లాకి అంటే అయోధ్య రామ మందిరం లోపలికి లోపలికి వెళ్తున్నాము. ఇదే ఎంట్రన్స్. అవి మన లాకర్స్ దగ్గర మన ట్రైన్ ఆంటీ వాళ్ళు కలిసారండి. చూడండి, మొదటిసారిగా రామ్లల్లాని దర్శనం చేసుకొని వచ్చాము. చాలా హ్యాపీగా ఉందండి అందరి కళ్ళల్లో. ఇదే అండి అయోధ్య రైల్వే స్టేషన్. అయోధ్య రైల్వే స్టేషన్ ఎలా ఉందంటే ఒక ఎయిర్పోర్ట్ మాదిరిగా ఉంది.
మనకు చెక్ ఇన్ చెక్అవుట్ సమయంలో పోలీస్ వాళ్ళు ఎంత పకడ్బందీగా చెక్ చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా పకడ్బందీగా చెకింగ్ అనేది ఉందండి. సరే మీరు వెనకాల గమనించినట్టయితే ఉడత ఉంది చూసారా? ఆ ఉడత అనేది రాముల వారు సీతమ్మతల్లిని తీసుకురావడానికి వారధికి ఏ విధంగా అయితే సహాయపడిందో ఇప్పుడు రామ్లల్లాని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులకు అశేష జనవాహినికి కూడా ఈ స్టేషన్ అనేది అదే విధంగా సహాయపడుతుంది. చాలా చాలా మంచి సౌకర్యాలు కల్పిస్తుంది. భవభయహరణ వందిత చరణ భవభయహరణ వందిత చరణ రఘుకులభూషణ రాజీవలోచన రఘుకులభూషణ రాజీవలోచన ఆదినారాయణ అనంత శయన ఆదినారాయణ అనంత శయన సచిదానంద సత్యనారాయణ సచిదానంద సత్యనారాయణ ఇక్కడ యోగిజీ అండ్ మోడీ గారి ఫోటోలు చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక 2 జోలు విదిల్చిన సింహాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా ఇద్దరు అవపడతా ఉన్నారు. ఇప్పుడే మనం వీణా బజార్కు చేరుకోవడం జరిగింది. ఈ వీణా బజార్ అంటే లతా మంగేష్కర్ గారి జ్ఞాపకార్థం దీన్ని వీణా బజార్గా లతా మంగేష్కర్ రోడ్గా ఉందండి. ఇదే వీణా రోడ్. ఇక్కడ రేజర్స్ షో స్టార్ట్ అయిందండి. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి రామ్లల్లాని దర్శించుకోవడానికి నైట్లో వెళ్ళామండి. చాలా అద్భుతంగా జరిగింది దర్శనం అనేది. ఇప్పుడు మీకు మొత్తం చూపెడతాను ఈ వీడియోలో. ఇప్పుడు మనము ఇది రామ్లల్లాకు వెళ్ళే దారి ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉందండి, ఇంకా వర్క్ జరుగుతుంది. కానీ రామ్లల్లా ప్రాణ ప్రతిష్టాపన చేశారు కదా, దాన్ని చూడడానికి మేమందరం వెళ్ళాము. ఇక్కడ చూడండి, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇదిగోండి, ఇక్కడ ముందర మనకు అవపడుతుంది కదా, ఇది మనకు సెక్యూరిటీ చెక్ ఇన్ అన్నట్టు. ఈ సెక్యూరిటీ చెక్ ఇన్ కానీ మనము లోపలికి ఎంటర్ కావడం అనేది అసాధ్యం అండి. ఖచ్చితంగా ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంటుంది. ఇక్కడ మనకు బ్యాగ్ అండ్ మన బాడీని కూడా స్కాన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చెక్ ఇన్ కానీ లోపలికి వెళ్ళడం అనేది అసాధ్యం అండి. ఖచ్చితంగా ఇక్కడ స్కానింగ్ కావాల్సిందే. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనం కొద్దిగా ముందడికి వెళ్తే మనం బ్యాగులు పెట్టుకోవడానికి లాకర్స్ కానీ అండ్ మొబైల్స్ పెట్టుకోవడానికి అక్కడ ముందర మనకు అవపడుతుంది కదా, అక్కడ మనకు మొబైల్స్ అండ్ లాకర్స్ ఇవన్నీ కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి. ఈ మన లాకర్స్లో మనము ఇక్కడ మన ముందరకు అవపడుతుంది. ఇక్కడ చెప్పులు కూడా పెట్టడానికి మనకు అవకాశం ఉంటుంది. అంటే మనము బయట విడిచేసి వచ్చామండి, మనం లోపలికి రావద్దా, చెప్పులు వేసుకొని లోపల రావద్దని అనుకున్నాం కాబట్టి మనం బయటనే విడిచేసి వచ్చాము. ఇక్కడ లోపల మనకు చెప్పుల స్టాండ్ కానీ లాకర్స్ కానీ మనకు అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ మనము ఈ ముందర మనకు అవపడుతుంది కదా బిల్డింగ్, ఈ బిల్డింగ్లోనే మొత్తం మనము అన్నీ డిపాజిట్ చేసి, అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎటువంటివి కూడా మనము లోపల తీసుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా అక్కడ డిపాజిట్ చేయండి, మనల్ని లోపలికి వెళ్ళనివ్వరు. ఇది ఖచ్చితం అండి. మళ్ళీ రామభద్రం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్, బాయ్. మనము మార్నింగ్ పూట వచ్చాం కదండి, ఇది నైట్ వ్యూ అండి. చూడండి ఎంట్రన్స్ ఏ విధంగా ఉందో, చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ దర్శనం అయిపోయి టెంట్ సెంటర్ దగ్గరికి మనం బస్సులో వెళ్తున్నామండి.
అయోధ్య మొత్తం తిరిగేసేసి నైట్ 12 గంటలకు వచ్చేసి భోజనం చేస్తున్నామండి. చాలా బాగుంది భోజనం కూడా, ఎలాంటి లోటు లేకుండా చాలా చాలా మంచిగా తీసుకున్నారండి. మన రామన్న గారు ఎస్ఏ ఉత్తరప్రదేశ్ న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇదే ఆ సన్నివేశాలు. ఇక పడుకునే సమయం వచ్చేసింది. టెంట్ దగ్గర రాగానే ఈ అన్న వాళ్ళు భక్తి పారవశ్యంలో మునిగి ఉన్నారండి. చూడండి ఎంత అద్భుతంగా భజన చేస్తున్నారో. కానీ ఈ అందరూ అలసట మీద వచ్చేసి పడుకున్నారు. వీళ్ళు మాత్రం ఇంకా ఉత్సాహం తగ్గలేదు. ఇంకా వీళ్ళు మంచి భజన మోడ్లో ఉన్నారు. కానీ ఇక మాకు నిద్ర వస్తుంది కాబట్టి మేము నిద్రపోక తప్పదు, మేము నిద్రపోతున్నాము. కానీ అన్నవాళ్ళు ఇంకా భక్తి పారవశ్యంలోనే ఉన్నారు. మరుసటి రోజు ఏం జరిగిందో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను పెడతానండి. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీరామ్.